వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి పాలిటీ అరౌండ్ 75 మార్క్స్ వరకు గ్రూప్ 2 మెయిన్స్లో రావడం జరుగుతుంది. ఈవెన్ అది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 30 మార్కులకి, మెయిన్స్లో కూడా ఒక 50 మార్క్స్ వరకు వస్తుంది. దీంతోపాటు యూపీఎస్సి, ఈవెన్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా ఇండియన్ పాలిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో దట్ ఈ వీడియోలో గ్రూప్ 2 కోసం ఇండియన్ పాలిటీ ప్రిపరేషన్ ఎలా స్మార్ట్గా ప్లాన్ చేస్తే ఈజీగా హై స్కోర్ తీసుకురావచ్చు, ఇది థియరీ ప్లస్ కరెంట్ అఫైర్స్ మిక్స్ చేసి ఒక స్ట్రాటజీ అనేది మీకు అందించడం జరుగుతుంది. అంటే ఇందులో ఏ ఏ అంశాలు ఫాలో అవ్వాలి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే సిలబస్. సో సిలబస్కి సంబంధించినటువంటి అంశాల మీద మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీరు గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ హార్డ్ కాపీ తీసుకోండి. పాలిటీలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్గా బ్రేక్ చేసుకోండి. ఎలా? కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బేసిక్స్ లైక్ ప్రియాంబుల్, సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచరు, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషనల్ బాడీసు, లోకల్ గవర్నెన్సు, అలానే అమెండ్మెంటు, దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలానే కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా. సో ఇలా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని నెంబర్స్ బేసిక్గా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఆర్టికల్స్ అంత ఎక్కువగా అడగకపోయినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? దెన్ సెకండ్ వన్, ఫస్ట్ ఏంటి, సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకోవడం. సెకండ్ వన్ ఏంటి, బెస్ట్ బుక్స్ను ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పాలిటిక్స్ సంబంధించి ఏ బుక్స్ బెస్ట్ ఉంటాయి ఏంటి అనే అంశాల గురించి కూడా మనం ఒక షార్ట్ రూపంలో డిస్కస్ చేసుకున్నాం. దీంతోపాటు గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో దట్ అక్కడ మీరు వెళ్ళి చూడండి. అండ్ ఎక్కువ బుక్స్ అనేవి మీరు చదవడం కాదు, లిమిటెడ్ సోర్సెస్ని ఏం చేయాలి, రివైజ్ చేయాలి. సో దట్ ఒకే బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్ అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మేజర్గా ఇక్కడ బెస్ట్ బుక్స్ అంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా అడుగుతారు. వన్ ఈజ్ లక్ష్మీకాంత్, ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లభ్యం అవుతుంది. సో దట్ మీరు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. దెన్ జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కావచ్చు, అలానే కృష్ణ ప్రదీప్ సార్ బుక్. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోండి. ఏదో ఒక బుక్ని అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేదైనా ఉన్నా అదైనా ఫాలో అవ్వండి. సో దట్ ప్రాబ్లం లేదు. సో ఒక్కసారి చదవడం కాదు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఒకే బుక్ని మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ థర్డ్ వన్ ఏంటి, స్మార్ట్ రీడింగ్ స్ట్రాటజీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ రీడింగ్ ఫాస్ట్గా చేయండి. అట్లీస్ట్ మనం ఒక 3 రీడింగ్స్ అనేవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ రీడింగ్ ఎలా ఉండాలంటే ఫాస్ట్గా చదవడానికి, అంటే క్విక్గా కంప్లీట్ చేయడానికి చూడండి. ఎందుకు ఫాస్ట్గా చదవాలి అంటే ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మీరు సెకండ్, థర్డ్ టైం చదివేటప్పుడు కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ టైం చదివేటప్పుడు ఫాస్ట్ రీడింగ్ చేయండి, అది కూడా అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకోండి. దెన్ సెకండ్ రీడింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తారు, నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఇవన్నీ కూడా మార్క్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా సెకండ్ రీడింగ్ కంప్లీట్ చేసినాక థర్డ్ రీడింగ్ దేనికోసం, ఇక్కడ ఓన్లీ రివిజన్, దెన్ షార్ట్ నోట్స్. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీలైతే టేబుల్స్, చార్ట్స్ వంటిని ఫామ్ చేసుకొని కూడా ప్రిపేర్ అవ్వండి, చదువుకోండి. సో ఇలా మీరు స్మార్ట్ రీడింగ్ స్ట్రాటజీని ఫాలో అయితే మీకు చాలా వరకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ ఆల్సో ఏదైనా టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కూడా మీకు టక్కున గుర్తొస్తుంది. ఎగ్జామ్ హాల్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాక్సిమం రైట్ ఆన్సర్ని టిక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా 3 టైమ్స్ రీడింగ్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? దెన్ ఫోర్త్ వన్ ఏంటి, ఎప్పుడు చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి. సో ఫస్ట్ చెప్పిన సిలబస్, సెకండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి మాత్రమే మనకి బైబిల్, ఖురాన్, భగవద్గీత అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్.
సో ఈవెన్ మీకు ప్రీవియస్‌గా ఏవైతే పేపర్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని అనాలిసిస్ చేయండి. రిపీట్ అయ్యేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గుర్తించడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ టాపిక్స్ అంటే ఏం చెప్తాం? ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, దెన్ పార్లమెంట్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అండ్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. వీటిని ఎలా చెప్పడం జరిగింది? నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేయడం వల్ల ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దట్ ఎక్కువగా ప్రయారిటీ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ టాపిక్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఫిఫ్త్ వన్ ఏంటి? మనకి పాలిటీ అంటే ఓన్లీ స్టాటిక్‌గా అనుకుంటాం. బట్ పాలిటీ అనే దాన్ని కరెంట్ అఫైర్స్‌తో కూడా ఇంటిగ్రేషన్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చినటువంటి బిల్స్ కావచ్చు, లేదంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కావచ్చు, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు. ఇటువంటి వాటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ స్టాటిక్‌తో ఇంటిగ్రేషన్ చేస్తూ చదువుకోవాలి. వీటన్నిటికి ఏం చేయాలి? డైలీ న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వడం కావచ్చు, మంత్లీ మ్యాగజైన్‌ని ఫాలో అయితే మీకేంటి కరెంట్ ఈవెంట్స్‌లో ఉన్నాయి అనేటటువంటి అంశం మీద పూర్తి అవగాహన. దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ స్ట్రాటజీ. ఈ ప్రాక్టీస్ స్ట్రాటజీ అంటే ముందు చెప్పినట్టు స్మార్ట్ రీడింగ్ స్ట్రాటజీ కాదు. ఇక్కడ ఏ విధమైనటువంటి అప్రోచ్‌తో ఉండాలి అంటే ఫస్ట్ వన్ ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయడం. డైలీ మీరు మ్యాక్సిమం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ చదివారంటే దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీక్లీ మాక్ టెస్ట్లు కూడా రాయడానికి ట్రై చేయండి. సో ఇవి మనకి ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో దట్ అలా కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏవైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని నోట్ చేసుకొని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ప్రాక్టీస్ లేకపోతే పాలిటీలో స్కోర్ రావడం చాలా చాలా కష్టమవుతుంది. సో దట్ ఈ ప్రాక్టీస్ స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ సెవెంత్ వన్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. సో దట్ షార్ట్ నోట్స్ని తయారు చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కావచ్చు, కీ పాయింట్స్. దెన్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి పవర్ లిస్ట్ కావచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, ఈవెన్ పార్లమెంట్ రిలేటెడ్ అంశాలు. ఇలా ప్రతి దానికి కూడా షార్ట్ నోట్స్ అనేది క్లియర్, క్రిస్ప్ అండ్ సింపుల్గా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు రివిజన్కి యూజ్ఫుల్ అవుతుంది. అలానే చివరి రోజుల్లో ఇదే మీ లైఫ్ లైన్ కూడా అవుతుంది. ఇదే మనకి ఒక సంజీవని కూడా ఉంటుంది. దెన్ ఎయిత్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ వన్ రివిజన్ ప్లాన్. సో రివిజన్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే దిస్ ఈజ్ గోల్డెన్ రూల్ ఫర్ సక్సెస్. సో ఖచ్చితంగా మీరు 3 to 4 టైమ్స్ రివిజన్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ రివిజన్ ఎలా చేస్తారంటే 1 వీక్ తర్వాత, సెకండ్ రివిజన్ 1 మంత్ తర్వాత, ఫైనల్ రివిజన్ అనేది ఎగ్జామ్ ముందు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఒకటి చెప్తున్నా, రీడ్ లెస్, రివైజ్ మోర్. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే మంచి స్కోర్ వస్తుంది. ఇదే పాలిటీకి పర్ఫెక్ట్ రూల్. సో దట్ ఇలా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు 3 to 4 టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. పీవైక్యూస్ని 2 టైమ్స్ అనలైజ్ చేయాలి. మాక్ టెస్ట్లు అట్లీస్ట్ ఒక 10-15 చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 to 8 మంత్స్ అనేది ఖచ్చితంగా చదవండి. మ్యాక్సిమం 12 మంత్స్ వరకైనా ట్రై చేయండి. సో దట్ సింపుల్ డైలీ ప్లాన్ అనేది కూడా పెట్టుకోండి. లైక్ మార్నింగ్ పాలిటీ రీడింగ్ 1-2 అవర్స్ అయినా, దెన్ ఆఫ్టర్నూన్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్, నైట్ రివిజన్, అలానే షార్ట్ నోట్స్ ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు కన్సిస్టెంట్గా పాలిటీ మీద ప్రిపేర్ అయ్యారు అంటే మనకి గ్రూప్ 2లో 75 ఉంటాయి మార్క్స్. సో ఈ 75కి 60+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే 65 to 70 మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.